నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు 2019లో వైసీపీ అనేది ఒక ప్రపంచం. ఇప్పుడు అదే వైసీపీ 2024 తర్వాత భూస్థాపితం అయిపోయింది. ముఖ్యంగా అసలు ఆ పార్టీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో అదేవిధంగా జనసేన పార్టీలో చేరదామని మంతనాలు జరుపుతున్నారంట. ముఖ్యంగా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇద్దరైతే రాజీనామా చేయడం జరుగుతుంది. అసలుకి వైసీపీ పార్టీ నామాకి ఎమ్మెల్యేలందరూ, ఎమ్మెల్సీలందరూ రాజీనామా చేస్తారా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తే ఆ పార్టీ పగ్గాలు ఎవరికెళ్ళబోతున్నాయి అంటారు? ఒక మాటేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటోడంటే, అరుంధతి సినిమా ఉంది కదా, అరుంధతి సినిమాలో సోనూ సూద్ ఉన్నాడు కదా, సోనూ సూద్ని మొత్తం టోటల్గా దీంతో కట్టేస్తారు కదా, కట్టేసి మొత్తం ప్లాస్టింగ్ చేసేస్తారు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత కూడా బద్దలు కొట్టుకొని లెగిసే క్యారెక్టర్ అది. అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయినా, ఎంపీలు వెళ్ళిపోయినా, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా, ఒక అధికార పక్షం సందులో చిన్న తప్పు చేస్తే సింగిల్గా రోడ్డు మీదకి వచ్చి మళ్ళా జనాలు తీసుకొని వచ్చి మళ్ళా పగ్గాలు పట్టుకునే రేంజ్కి వచ్చే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయద్దు. మీరు జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయద్దు. మీకు విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయినా, మొత్తం టోటల్గా టీడీపీలోకి వెళ్ళిపోయినా, జనసేనలోకి వెళ్ళిపోయినా, వీళ్ళందరూ వెళ్ళిపోయినా అధికార పక్షం తప్పుని తీసుకొని మళ్ళా రోడ్డు మీదకి వచ్చి మళ్ళా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే డబ్బు ఉంది, డబ్బుతో ఏమైనా చేయగలుగుతాడు. తెలివి ఉంది. అధికార పక్షం ఎక్కడ తప్పు చేస్తుందా అని ఎదురు చూస్తాడు. ఆ తప్పుని మనం చేయకుండా నిలబడగలిగితే ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వలేము. ఆ అధికార పక్షం తప్పు చేస్తే 100% ఇలా లెగిస్తాడు, ఉప్పుండా లెగిస్తాడు. అంటే నేను ఇప్పుడు అందరూ కూడా ఖాళీ అయిపోతుంది వాస్తవే. వైసీపీ పార్టీ కొత్త నీరు వస్తుంది, మళ్ళా రాదు అనుకోకండి. ఒక రాజకీయ పార్టీ భూస్థాపితం అవ్వదు. నేను మళ్ళా చెప్తున్నాను కదా, అధికార పార్టీ 164 సీట్లు వచ్చాయి. ఈ 164 సీట్లలో చాలా హైప్లో ఉన్నారు జనాలు. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్ నెంబర్ 1. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉన్నారు. మళ్ళీ లోకేష్ బాబు గారి మీద నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ నమ్మకాలు పెట్టుకునేది ఒకవేళ చిన్నది ఇక్కడ ఏమాత్రం ఆ నమ్మకానికి తక్కువగా కానీ జరిగితే 6 ప్యాక్స్ ఉన్నాయి, మొత్తం టోటల్గా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, అలాగే పరిశ్రమలు ఉన్నాయి, మనం మొత్తం టోటల్గా పోలవరం పూర్తి చేయాలి, అలాగే అమరావతి పూర్తి చేయాలి, విశాఖపట్నం 32 కిలోమీటర్ కారిడార్ పూర్తి చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఇక్కడ వృద్ధుల పెన్షన్స్ మొత్తం టోటల్గా చూసుకోవాలి, మధ్యతరగతి కుటుంబీకుల బతుకులు చూడాలి. 4 నుంచి రాత్రి 1 గంట దాకా వాళ్ళు ఈరోజు మనకు ఓటు వేసింది చంద్రన్నకి. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, పరాయి ఊళ్ళో చదువుకోవడం కాదు. మా పరిశ్రమలు వస్తే మా పిల్లలు మా ముందు చదువుకుంటే మా కళ్ళ ముందు మేము వాళ్ళతో చూసుకుంటూ మాకు జీతం తక్కువైనా బతకొచ్చు. బయట ఎక్కడో పిల్లలుండి మేము ఎక్కడుండి చాలీచాలం జీతంతో వాళ్ళకి మేము ఇంత కొద్ది అన్నం కూడా వండి పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మధ్యతరగతి కుటుంబీకులు మేము అడుగుతున్నది మీకు ఒకటే, మీరు సిలిండర్ తగ్గిస్తారా, మేము ఫ్రీగా ఇవ్వమని మిమ్మల్ని అడగట్లే. మీరు సబ్సిడీలో ఇస్తారా, ఏమి ఇస్తారా, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా, మా పిల్లలకు ఉద్యోగాలు మీద మధ్యతరగతి కుటుంబీకులుగా మీరు హెల్ప్ చేయవలసింది. మా పిల్లలు మా దగ్గర చదువుకునే విధంగా, మా పిల్లలు మా దగ్గర బతికే విధంగా, ఉద్యోగులు ఉండే విధంగా, ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా మమ్మల్ని కాపాడండి అని మధ్యతరగతి కుటుంబీకులు అడుగుతున్నారు. అలాగే మధ్యతరగతి కుటుంబీకులు అడుగుతుంది ఏంటంటే, మీరు ఎంతసేపు కూడా మీరు అది ఫ్రీ ఇస్తాం, ఇది ఫ్రీ ఇస్తాం అంటున్నారు. ఆ ఫ్రీ కాదు, మా ఉద్యోగం మా పిల్లలను కాపాడమని అడిగింది ఏదైతే ఉన్నారో. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాన్ని మీరు దాన్ని నిర్మూలించి మా పిల్లలకు ఉద్యోగాలు కానీ, లేకపోతే అక్కడ సినీ ఇండస్ట్రీ స్టూడియో ఎంప్లాయ్మెంట్స్ కానీ, అలాగే మాకు ఇక్కడ రాష్ట్రాన్ని డెవలపింగ్ కానీ పరిశ్రమలు వస్తాయని ఆశిస్తున్నారు. ఆశ ఎప్పుడైతే గల్లంత అవుతుందో, పోలవరం ఎప్పుడైతే పూర్తి చేయలేకపోతామో, అమరావతి ఎప్పుడైతే పూర్తి చేయలేకపోతామో, ఆటోమేటిక్గా ఇది మొత్తం టోటల్గా మన సోనీ సూద్ లెగిసిపోతాడు. సోనీ సూద్ మళ్ళా మనం ప్లాస్టింగ్ వేసినా కూడా ఆ ప్లాస్టింగ్ని బద్దలు కొట్టుకుంటూ లెగిస్తాడు అరుంధతిలాగా. ఆ ఛాన్స్ మనం ఇస్తామా అనేది కూటమి పార్టీ నిర్ణయించుకోవాలా. లేదు అనుకుంటే ఇప్పుడు ఇవాళ హోమ్ మినిస్టర్ గారి విషయంలో ఉంది, ఇవాళ లా అండ్ ఆర్డర్ విషయంలో 100% తప్పుదాలు జరుగుతున్నాయి. ఆ తప్పుదాలను మనం ఎక్కడ రెక్టిఫై చేయాలి.
మనం ఎక్కడెక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్యేస్ తప్పులు చేస్తున్నారు, కొంతమంది మినిస్టర్లు తప్పులు జరుగుతున్నాయి, వాళ్ళందరినీ ఎలా రెక్టిఫై చేయాలి, ఆ ప్రజలకు ఎలాగ అందుబాటులో ఉండాలి, ఆ ప్రజలకు మన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా లేదా, ఆ మినిస్టర్ అందుబాటులో ఉంటున్నాడా లేదా, ఆ పేద ప్రజలకు మన అందుబాటులో ఉంటున్నాడా లేదా అనేది మనం చూసుకోగలగాలి. అది చూసుకొని అడ్మినిస్ట్రేటర్ లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, అక్రమ కట్టిన కట్టడాలు ఏమైనా ఉన్నాయా, మన చెరువుల భూమిని ఆక్రమించుకున్నారా, మన ఇల్లులకు ఆక్రమించుకున్నారా, రోడ్లు ఆక్రమించుకున్నారా, మన పంచాయతీ ఈఓలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్లు అవ్వచ్చు, మున్సిపాలిటీలు అవ్వచ్చు, గతంలో లంచాలు తీసుకొని వాళ్ళకి చేసిన అన్యాయాలకు వాళ్ళ మీద మనం ఎందుకు కేసు పెట్టకూడదు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎందుకు ఈ పేదలను రక్షించకూడదు, ఈ ఎఫ్టీఎల్లో ఉన్నది మనం ఒక హైడ్రా, ఒక రంగనాథ్ లాంటి వాళ్ళని మనం ఎందుకు ఐపీఎస్లకి ఐఏఎస్లకి పవర్స్ ఎందుకు ఇవ్వకూడదు, వాళ్ళకి ఇచ్చిన పవర్స్ని మనం ఎందుకు మొత్తం టోటల్గా మన రాష్ట్రాన్ని మనం ఎందుకు కాపాడుకోకూడదు, మన రాష్ట్రాన్ని మనం సస్యామలంగా మనం చేయడానికి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని కరెక్ట్గా కింద ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తే, మానిటర్ చేస్తే, సోనీ సూదికి ఏదైతే ప్లాస్టింగ్ వేసామో అరుంధతి అలాగే ఉండిపోతుంది. లేదు అనుకుంటే లాస్ట్ క్లైమాక్స్లో, ఎండింగ్ ఇస్ క్లైమాక్స్, మొత్తం టోటల్ ప్లాస్టింగ్ కూడా బద్దలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సోను సూదులాగా మళ్ళా వచ్చి మళ్ళా పుంజుకుంటాడు అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయొద్దు అని మాత్రం చెప్పగలుగుతాను. ఓకే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేస్తానని చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ పార్టీకి రాజీనామా చేస్తే ఆ పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరంటారు? పార్టీని ఎందుకు రాజీనామా చేస్తాడు? ఆయన జైలుకి వెళ్తే రాజీనామా చేస్తాడు. వాళ్ళ భార్యగా చెక్కులు పగ్గాలు చేతి పడుతుంది. విజయసాయి రెడ్డి గారు ఆశపడుతున్నారు. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైనా సెకండ్ క్యాడర్ నాదే అనుకుంటున్నాడు. ఆయన జైలుకి వెళ్తే ఇప్పుడు కదా మాట. రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సెకండ్ క్యాడర్. రామకృష్ణారెడ్డి గారు అవుట్. రామకృష్ణారెడ్డి గారు ఇవాళ రేపు అరెస్ట్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి విషయంలోనే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఈసారి వెళ్తే జైలుకి వెళ్తే సంవత్సరం రాడు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పండి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మొండి, జగమొండి, మేధావి, అతి మేధావి, ఎదుటి వాళ్ళని అంచనా వేయడంలో, ఎదుటి వాళ్ళని మొత్తం డబ్బుతో కొనడంలో, ఎదుటి వాళ్ళని మొత్తం ఆ జనాల్ని చాలా మామూలుగా ఏమంటారంటే టింగ్ వేస్తున్నాం కదా, ఆ టింగ్ నాకు ఎందుకు చేయరు అంటే జనాలు కరెక్ట్ సమాధానం చెప్పారు. కానీ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొనే ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షంలాగా ఎగురుకుంటూ వచ్చే రకం కాబట్టి ఆయన జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అన్నీ కనిపెట్టుకుంటూ ప్రజలకు న్యాయం చేసే వరకు ఈ గవర్నమెంట్ని జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. ఆల్రెడీ ప్లాస్టింగ్ వేసేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఓసలతో కట్టారు సోనీ సూదిని. ప్లాస్టింగ్ త్వరలోనే వేస్తారు. మొత్తం టోటల్గా ప్లాస్ట్ చేసేస్తారు. ఆ ప్లాస్టింగ్ని భద్ర కొట్టకుండా ఉండటానికి